హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. నీట్ 2025 అప్లికేషన్కి సంబంధించి కొంతమంది కొన్ని రకాల డౌట్స్ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ఆ కామెంట్ బాక్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఇదివరకే మీరు ఫిల్ చేసిన లేదన్నా మాకు ఫిల్ చేయడానికి మేము మధ్యలో ఆగిపోయాము, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ కోర్స్కి సంబంధించి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ చేశారు. ఆ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది యూట్యూబ్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. ఒక్కసారి ఏదైనా సరే మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నీట్ స్పేస్ జైపాల్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేయండి. నీట్కి సంబంధించి ఎన్ని రకాల వీడియోలు చేయాలో చాలా రకాల వీడియోలు అయితే చేశాము. సో దీంట్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్గా నేను స్టడీ చేశాను. దాంట్లో మెయిన్గా అన్న ఈ డిజీ లాకరు, అపార్ ఐడి ఇవన్నీ ఇంపార్టెంటా, మేము ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము, డ్రాప్ తీసుకున్నాము, మేము కోడ్ 2 ఎంట్రీ చేసాము, కోడ్ 3 ఎంట్రీ చేసాము, ఎగ్జామినేషన్ సెంటర్, ఇలా రకరకాల క్వశ్చన్స్తోని నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మేజర్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆల్మోస్ట్ మీ డాటా అంతా కూడా కరెక్ట్గానే ఫిల్ చేశారు. ఈ ఫిల్ చేసిన డాటాలో కూడా మాడిఫై చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. మీరు కనుక చెక్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ అనేది, అంటే ఏదైతే ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడానికి మనకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. దాంట్లో చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాము, అయ్యో మాకు ఇక మా పరిస్థితి ఇంతేనా అని కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక్కడ కరెక్షన్ పర్టికులర్స్ అని చెప్పేసి మార్చ్ 9th 10th 11th 3 days అయితే ఇచ్చారు. అప్పుడైనా సరే లేదని మేము కొత్తగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్ చేశారు. సో అది మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే రైట్. సో దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవ్వరు కూడా మ్యాక్సిమం ఎలాంటి తప్పులు చేయకుండానే చేస్తున్నారని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నా. మెయిన్గా మనకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, ఎమర్జెన్సీ మెయిల్ ఐడి, పర్సనల్ మెయిల్ ఐడి, పర్సనల్ నెంబర్ ఇవేవైతే ఉన్నాయో సేమ్ అయితే ఇవ్వద్దు, ఇచ్చినా కూడా తీసుకోదు. ఓకే, ఇక అడ్రస్ ప్రూఫ్ విషయానికి వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్ దగ్గర కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రజెంట్ అడ్రస్, కాంటాక్ట్ అడ్రస్ అని చెప్పేసి ఏ అడ్రస్లో అయితే మీరు ఉంటున్నారో మీ దగ్గర ఏ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంటుందో అది అప్లోడ్ చేయండి అన్న. అక్కడ కామాలు, సింగిల్ కోట్స్ అవి యాక్సెప్ట్ చేస్తలేవు అని అంటే అవి తీసేసేయండి. మీ ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ ఉందో, ఇంటి నెంబరు, డోర్ నెంబరు, వితౌట్ కామా, వితౌట్ సింగిల్ కోట్స్, వితౌట్ కాలర్స్, అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ రిమూవ్ చేసేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. దాని గురించి టెన్షన్ లేదు. ఓకే, సో ఇది మేజర్గా అడిగిన క్వశ్చను. ఇక ఈ అప్లికేషన్ ఫామ్ మధ్యలో బ్రేక్ చేసి మళ్ళీ ఫిల్ చేయొచ్చా అంటే, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాము, అపార్ ఐడి వచ్చేసరికి మేము మధ్యలో ఆగిపోయామంటే ఎస్, మళ్ళీ లాగ్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫిల్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో అపార్ ఐడి అనేది మనకి ఇంపార్టెంటా అంటే, అపార్ ఐడి గురించి ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తావించలేదండి, ఇది మ్యాండేటరీగా కావాలని. సో వాళ్ళు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో టు నో పెట్టండి అన్న. మీరేం చెప్తారు అని అంటే, మీ కన్ఫర్మేషన్ పేజ్ ఏదైతే ఉందో నీట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ మీ అపార్ ఐడికి లింక్ అవుతుంది, అంటే మీ డిజీ లాకర్కి లింక్ అవుతుంది. రేపు ప్రొద్దున అది ఓఎంఆర్ షీట్ కావచ్చు, లేదంటే ర్యాంక్ కార్డు కావచ్చు, అడ్మిట్ కార్డు కావచ్చు, ఇలా అన్నీ కూడా ఆటోమేటిక్గా, అంటే మన మెయిల్కి ఎలా అయితే అటాచ్మెంట్ అవుతాయో ఇవన్నీ కూడా మీకు డిజీ లాకర్కి లింక్ అయిపోతాయి. లింక్ కావాలంటే అపార్ ఐడి ఎంటర్ చేస్తే బెటర్. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. మీకు అపార్ ఐడి వచ్చేసరికి ఎస్ నో అని వస్తుంది. ఒకవేళ నిజంగా అపార్ ఐడితోనే మేము చేసుకుంటామంటే మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంటే ముందే అపార్ ఐడి జనరేట్ చేయండి. ఓకే రైట్, ఇది అపార్ ఐడి గురించి. అపార్ ఐడి అయితే మ్యాండేటరీ అయితే కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అడిగిన ఒకటి క్వశ్చన్స్ మనం ముందుకెళ్దాం చెక్ చేసుకుంటూ. పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మామూలుగానే ఎంటర్ చేసే ఉంటారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ ఆల్రెడీ మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ఉన్న నేము
మన నేమ్ సేమ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆధార్ కార్డ్ మీరు చూపించేసుకోవచ్చు. పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, రేషన్ కార్డ్ అయినా ఏదైనా సరే దీంట్లో ఉన్నటువంటి లిస్టులో ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్కు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఉంటాయి కదా 10+2కి, సో అది కూడా వ్యాలిడే. బట్ ఇక్కడ అందరి దగ్గర ఆధార్ ఎలాగ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే ఇప్పుడు మనం ఈ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఇక్కడ ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తున్నామో అదే కార్డ్ని మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. మరి అప్పుడు ఆ వెరిఫికేషన్ అప్పుడు ఏమడుగుతారు, మీ అడ్మిట్ కార్డులో ఉన్న నేము, మీ నేము, మీ అడ్మిట్ కార్డులో ఉన్న డీటెయిల్స్, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఏమా లేవా అని అడుగుతారు. కాబట్టి మనము తీసుకెళ్ళేది ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. కాబట్టి మీ ఐడెంటిటీ ప్రూఫ్ మీ అడ్మిట్ కార్డులో ఏ విధంగా అయితే మీరు ఫిల్ చేస్తున్నారో ఆ రకమైనటువంటి ఆ డీటెయిల్స్తోని కలిగి ఉన్నటువంటి కార్డ్ని కనుక, అంటే అది పాన్ కార్డా, ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్ కార్డా, ఏదైతే ఏంటి మీ డీటెయిల్స్ అంటే యాజ్ ఫర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఉన్న కార్డు ఉంటే అది అప్డేట్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఓకే రైట్, ఇది ఐడెంటిఫికేషన్ కోసం సంబంధించి. ఇక నెక్స్ట్ అపార్ ఐడి వేస్తుంటే నో ఉంటేనో, ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఏం రాలేదు. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి కొంతమంది అడిగారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి నేను మళ్ళీ చెప్తున్నానండి. ఎగ్జామ్ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఎంటైర్ ఇండియాలో ఎవరు ఎక్కడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. వేరే స్టేట్లో ఎగ్జామ్ రాస్తే మనం లోకల్ అవుతామా కాదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అలాంటిది ఏం లేదండి. మీరు లోకలా నాన్ లోకలా డిసైడ్ చేసేది యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కానీ, లేకపోతే తెలంగాణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కానీ, మీరు గత 7 సంవత్సరాలుగా ఎక్కడ చదువుకున్నారు ఆ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని మీరు లోకల్ అవుతారా కాదా అనేది డిసైడ్ చేస్తారు. అంతేగాని మీరు ఎగ్జామ్ ఎక్కడ రాశారని కాదు. మీరు ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చేసి తెలంగాణలో ఎగ్జామ్ రాస్తే తెలంగాణ లోకల్ వాళ్ళు అవుతారా? మరి తెలంగాణ క్యాండిడేట్ వెళ్ళేసి మహారాష్ట్రలో రాస్తే మహారాష్ట్ర లోకల్ అవుతారా? అలాంటి అపోహ వద్దు. మీ కన్వీనియంట్ ప్లేస్ ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్ పెట్టేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఇది కూడా మీకు కూడా కొంతమంది డౌట్ అడిగారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ నెంబరు. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 10th క్లాస్ మెమో కూడా అప్లోడ్ చేయమంటున్నారు కదా అని. నేను మళ్ళీ చెప్తానండి, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 10th క్లాస్కి 2 మెమోస్ ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు. అంటే పాస్ సర్టిఫికేట్ వేరు, మార్క్ సర్టిఫికేట్ అని. కొన్ని సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి బోర్డ్స్ వాళ్ళకు పాస్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, ఇటు గ్రేడ్ షీట్స్ అని, మార్క్ షీట్ అని వేరే ఉంటుంది. మరి ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బోర్డు కింద లేవు కదా అన్న, మేమేం చేయాలంటే పాస్ సర్టిఫికేట్ అదే, గ్రేడ్ సర్టిఫికేట్ కూడా అదే. సో అదే సర్టిఫికేట్ని 2 times అప్లోడ్ చేయండి. యాక్చువల్గా అది మ్యాండేటరీ చేయాల్సింది కాదు. ఎందుకంటే కొన్ని స్టేట్లలో ఈ విధంగా పాస్ సర్టిఫికేట్ అంటే కాన్వకేషన్ సర్టిఫికేట్ వేరు, మార్క్ షీట్ వేరు, పీసీ వేరు, ఇట్లా మనకు లేవు. కాబట్టి అలాంటి కేసెస్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు కనుక తెలంగాణ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ అయినా సరే అయితే కనుక మార్క్ షీట్ అన్నా కూడా అదే అప్లోడ్ చేయండి. అదేవిధంగా పాస్ సర్టిఫికేట్ అంటే కాన్వకేషన్ సర్టిఫికేట్ అని కూడా అదే అప్లోడ్ చేయండి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇక బోర్డుకు సంబంధించినటువంటి విషయాలు. ఇక 12th ఇంటర్మీడియట్, 12th 10+2. సో ఇక్కడ మీరు కనుక ఫస్ట్ టైమే అంటే 2025లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ కాబోతున్నారో, అపియర్ కాబోతున్నారో 25లో, వాళ్ళు 1 పెట్టేసేయండి. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే డ్రాపర్స్ ఉంటారో, ఎవరైతే రీఅపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా కొంతమంది 2 పెడుతున్నారు, కొంతమంది 3 పెడుతున్నారు. అన్న నేను 3 పెట్టొచ్చా, 2 పెట్టొచ్చా? 2 పెట్టినా ప్రాబ్లం లేదు, 1 పెట్టినా ప్రాబ్లం లేదు, 3 పెట్టినా ప్రాబ్లం లేదు. 1 అయితే మనం పెట్టాం కదా, 25లో పాస్ అయితే కాలేము. పాస్ అంటే మనం వీఆర్ గోయింగ్ టు రెడీ టు రైట్ ది ఎగ్జామ్ 2025. ఎస్, ఇక పాస్ అయిన వాళ్ళతోనే పరిశాన్ ఉంది. ఇక్కడ 2 పెట్టినా, 3 పెట్టినా, 4 పెట్టినా ఏం కాదు. దీనివల్ల మీకు నష్టమే లేదు. మీకు ఈ డీటెయిల్స్ అడిగేది జస్ట్ ఎలిజిబిలిటీ కోసం. మనకి ఇంటర్మీడియట్లో ఎంత రావాలి, 50% వస్తే అయిపోతుంది కదా. ఆ మార్కుల కోసం అడుగుతున్నారు తప్ప దేనికి లేదు అది. సో దీనివల్ల నష్టం కూడా లేదు. పొరపాటున మీరు 1 ఎంట్రీ చేసినా నష్టం లేదు, పొరపాటున 2 ఎంట్రీ చేసినా నష్టం లేదు, 3 ఎంట్రీ చేసినా నష్టం లేదు, 4 ఎంట్రీ చేసినా నష్టం లేదు. సో నన్ను అడిగితే ఏం చెప్తా అంటే 2 కానీ 3 కానీ ఎవరైతే పాస్ అయిపోయారు, 24లో పాస్ అయిపోయారో 2 అయినా
లేదంటే 3 అయినా ఏదో ఒకటి ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే 1 ఎంటర్ చేయండి. ఇక మన తెలుగు స్టేట్స్కి అయితే 1, 2, 3 ఎనఫ్. ఎందుకంటే మిగతా స్టేట్ వాళ్ళకు డిఫరెంట్ PCM అని చెప్పేసి డిఫరెంట్ ఇంటర్మీడియట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొంతమంది నర్సింగ్ రిలేటెడ్ కొన్ని కోర్సులు చేసుకుని వస్తారు, అగ్రికల్చర్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు 5, 6, 7 చెప్పేసి డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి. కానీ మన తెలంగాణ స్టేట్కి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు వచ్చేసి కోడ్ 1 ఎంటర్ చేయండి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు 2 కానీ 3 కానీ ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ 10+2కు ఒకవేళ నిజంగానైనా ప్రాబ్లం ఏంటంటే ఏం ప్రాబ్లం అవుతుంది, మీ ఫామ్ అయితే రిజెక్ట్ కాదు, నిజంగానే ప్రాబ్లం అయితే మళ్ళీ మనకు మార్చి 9th, 10th, 11th రోజు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు కదా, అప్పుడు ఎడిట్ చేసుకుందాం. సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫస్ట్ టైమా సెకండ్ టైమా అవన్నీ కూడా రాస్తున్నాము. మొబైల్ నోటిఫికేషను, ఈమెయిల్ వెరిఫికేషన్, రైట్. ఇక మెయిన్గా వచ్చేసి ఇక్కడ చాలామంది పరిశాన్ అవుతున్నారండి. ఇక్కడ ఈ లాస్ట్ టైము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఈజీగానే, ఈసారి కొంచెం టిపికల్గానే ఉంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మనకు 10 to 200 లేదంటే 50 to మనకు 300, PDF అయితే కనుక 300, JPG అయితే 10 to 200 KB సెట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ముందే సెట్ చేసుకోవాలి. దీంతో పాటు వీళ్ళు ఫైల్ నేమింగ్ కూడా డిఫరెంట్గా అడిగారండి. AV_ అడ్రస్ ప్రూఫ్, AV_ క్లాస్ 10 సర్టిఫికెట్, AV_ క్లాస్ 10 మార్క్ షీట్, AV_ ఫింగర్ ప్రింట్, AV_ ఫోటో, AV_ పోస్ట్ కార్డ్ ఫోటో, AV_ సిగ్నేచర్. ఈ నేమింగ్ కూడా ఇలానే ఉండాలి. స్పేసెస్ నేను ఇష్టం చేస్తా అంటే కూడా కుదరదు. కాబట్టి వాళ్ళు నేమ్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేస్తారు. ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారంగా ఒక్కొక్క సర్టిఫికేట్ ఇక్కడ చూస్ అనుకొని దాని తర్వాత అప్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కూడా 1కి 2 సార్లు మళ్ళీ ఇక్కడ వ్యూ వస్తుందండి. ఆ వ్యూ వచ్చినప్పుడు ఫోటోకి ఫోటోని అప్లోడ్ చేసామా, ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేసామా, ఇది కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చిన నేమింగ్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఇచ్చేసి ప్రయత్నం చేయండి, రైట్. సో ఇది అప్లికేషన్ ఫామ్ అయితే లాస్ట్ టైంకి ఈసారి అయితే మనకు కొంత డిఫరెంట్గా ఉంది. నాన్ ఎడిటబుల్ అంటే PDF డాక్యుమెంట్లో కూడా దాన్ని చేయడానికి రాదు. సో ఆ విధంగా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ అనేది ఉంటుంది. సో పేమెంట్కు సంబంధించినటువంటి ప్రాసెస్ కంప్లీట్ కాగానే మనకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే రైట్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దీంట్లో అన్న మాకు మరి గ్యాప్ సర్టిఫికేట్ ఉంది, మా పరిస్థితి ఏంటి? గ్యాప్ సర్టిఫికేట్కు అప్లికేషన్కి సంబంధం లేదు. ఇంకొకటి అన్న నేను మరి BCE, నేను ముస్లిం మైనార్టీ, నేను BCE, మనకేమో సెంట్రల్ గవర్నమెంట్లో మా క్యాస్ట్ రిజిస్టర్ కాలేదు, మరి నేను ఒకటి జనరల్ పెట్టేసుకుంటాను. జనరల్ పెట్టేసుకొని మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్లో BCకి రావచ్చు. అన్నా నాకు EWS సర్టిఫికెట్ లాస్ట్ ఇయర్ ఉంది, పనిచేస్తుందా? పనిచేయదు. అన్న నాకు OBC ఉంది, క్లెమిలేరు, నాన్ క్లెమిలేరు ఇలాంటి ఇష్యూ అయితే ఉంది, నాన్ క్లెమిలేర్ అయితే లేదు, ఓన్లీ క్లెమిలేర్ ఉంది. సో ఎవరికి అయితే OBC సర్టిఫికెట్ కలిగి ఉండి నాన్ క్లెమిలేర్ కిందకి వస్తారో, ఎవరైతే OBC సర్టిఫికెట్ కలిగి ఉండి ఎవరైతే నాన్ క్లెమిలేర్ కిందకి వస్తారో వాళ్ళకు మట్టుకు వ్యాలిడ్ అవుతుంది. మరి మేము ఒక పొరపాటున ఏదో ఒక సర్టిఫికెట్ అప్లోడ్ చేసామనుకుందాం OBC, మరి వాళ్ళు ఏం చేస్తారు? వెరిఫై చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనేమో OBC కింద వేస్తారు, ఎలిజిబిలిటీ లేకపోతేనేమో డైరెక్ట్గా జనరల్ వేస్తారు. అంతేగాని అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ కాదు. సో నన్ను అడిగితే నేనేం చెప్తా, మీ దగ్గర ఎందుకని అన్ని క్యాస్ట్లు కూడా అండర్ OBC కిందికి రావు, ఈవెన్ మా కేటగిరీ కూడా OBC కిందికి రాదు. సో మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? నేను జనరల్ పెట్టేసుకుంటా. సరే మరి జనరల్ పెట్టుకుంటా, రేపు పొద్దున తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ అక్కడ కౌన్సిలింగ్ కండక్ట్ చేసినప్పుడు మరి మన రూల్స్ ప్రకారంగా BCA, BCB, BCC ఇట్లా ఉంటాయి కదా, మరి అక్కడ ఏం ఇబ్బంది అవుతుందా? ఏం ఇబ్బంది లేదు. అక్కడ మీరు జనరల్ కోటా కింద అప్లై చేసుకున్నా, అక్కడ మీరు EWS కోటా కింద అప్లై చేసుకున్నా, మళ్ళీ మన స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన నాటికి మళ్ళీ వీళ్ళు డాక్యుమెంట్ అడుగుతారు, మళ్ళీ వీళ్ళు వెరిఫై చేస్తారు. సో మరి అప్పుడు EWS పెట్టలేదు, ఇప్పుడు పెట్టుకోవచ్చా? ఎస్, కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేకపోతే జనరల్ కోట కింద అప్లై చేయి. కౌన్సిలింగ్ నాటికి ఈడబ్ల్యూఎస్కి కన్వర్ట్ కావచ్చా? కావచ్చు. కాబట్టి స్టేట్ కోట కౌన్సిలింగ్ స్టార్ట్ అప్పుడు ఇవన్నీ కూడా మనం కొన్ని డీటెయిల్స్ అయితే మాడిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దాని గురించి టెన్షన్ అయితే లేదు, రైట్. సో ఇది మొత్తం మీద అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, అపార్ ఐడితోని ఫ్యూచర్లో మీకు అకాడమిక్స్ రిలేటెడ్ చాలా ఉపయోగాలు ఉంటాయండి. సో వన్ కంట్రీ వన్ నేషన్ లాగా వన్ ఐడి ఫర్ స్టూడెంట్ అని చెప్పేసి, అంటే మీరు యూజీ పీజీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కూడా ఆధార్కు లింక్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా డిజీ లాకర్కో మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా యాడ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మీకు అపార్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇదివరకే అపార్ ఐడి నో అని పెట్టుకున్నా మళ్ళీ అపార్ ఐడి జనరేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. సో అప్లికేషన్లో ఈ పొరపాట్లు అయితే చేయొద్దు అనే పాయింట్ ఆఫ్ లో ఈ వీడియో అయితే చేశాను. ఇక నీట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే గత 3 yearsగా ఎన్నో రకాల డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఎన్నో రకాల లైవ్ సెషన్స్, నెంబర్ ఆఫ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేశాను. 2 hours 3 hours ఎన్నో రకాల లైవ్ సెషన్స్, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇక కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే ఏ కాలేజీలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఏ రౌండ్లో కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి, ఇలా చాలా రకాల అప్డేట్స్ మేము ముందుకు తీసుకొచ్చాను. మరి అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ మీ దాకా రావాలంటే కంపల్సరీగా మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, మరి ఇంత చక్కటి వీడియో మీకు అందించాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.